ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేసి చూపించడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు శ్రావణి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? గట్కేసర్ నుంచి. గట్కేసర్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? అలివేలు. అలివేలు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆలేరండి. ఆలేరు. మీ ఇద్దరు పరిచయం ఉందండి? మా ఆడపడిచాను. ఓ మీ ఆడపడచా? ఓకే. సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? సో చూసేద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓహో, బెండకాయ వేపుడు చేస్తే చాలా బాగుంటాయి కదా. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బెండకాయతో చక్కగా ఏదైనా కొంచెం టేస్టీగా వెరైటీగా ఉండే వంటలు చేయాలన్నమాట. ఓకేనా? సో మీకు బెండకాయతో బాగా వచ్చిన వంట లేదా మీకు తెలిసిన మంచి వెరైటీ ఏదైనా కూడా చేయొచ్చు. సో ఫాస్ట్గా ఆలోచన చేసుకోండి బెండకాయతో ఏం చేయొచ్చు. ఓకేనా? ఓకే. సో ఏం చేస్తారు? దహి బెండి. దహి బెండి. ఓకే. సో ఫస్ట్ స్టార్ట్ చేసేస్తారా? ఓకే అండి. ఓకే అండి, దహి బెండి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దహి బెండి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అలివేలు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ప్యాన్ స్టవ్ ఆన్ చేయండి. నేను చేస్తాను. కొద్దిగా ఆయిల్ పోసుకుంది. సో ఇప్పుడు ఇందులో బెండకాయలు వేయించాలా మనం? అది కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేయాలండి. ఓకే. అంటే ఎలా ఈ పచ్చదనం అంతా పోవాలా? కొద్దిగా లైట్గా వేగితే చాలండి. ఇది ఒక ప్యాన్లోకి తీసుకుంది. బౌల్లోకి తీసుకుంది. వేరే గెట్తో తీసుకోండి. ఆయిల్లో కొద్దిగా కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, సో పోపు కొద్దిగా కరివేపాకు. ఓకే. నెక్స్ట్ వేసిన తర్వాత అందులో కొంచెం ఆనియన్ పేస్ట్ వేయాలండి. సో ఉల్లిపాయ పేస్ట్. సో గ్రేవీకి అంతా ఇంతేనా? సో సరిపోతుందా? సరిపోతుందండి, చాలు. ఓకే. అందులో కొద్దిగా హల్దీ పౌడర్, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే. అది కొంచెం వేగాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఓకే ఇందులో కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్. ఓకే. మనము కారం వేసుకోలేదు కదండి, కొంచెం మిర్చి పౌడర్. ఓకే. కొద్దిగా సాల్ట్. సో సరిపడా సాల్ట్. ఓకే. అది కొంచెం వేగిన తర్వాత పెరుగు. సో దీనికి ఎలా జనరల్ అంటే కొద్దిగా పుల్లటి పెరుగు తీసుకుంటే బాగుంటుంది? లేదండి, ఫ్రెష్దే తీసుకోవాలండి. ఓకే. ఫ్రెష్ పెరుగు ఇందులో యాడ్ చేయాలి. అంటే దీనికి ఏమన్నా కొద్దిగా పల్చగా చేసుకోవడం అలా ఉంటుందా, లేకపోతే ఎలా? మామూలు కన్సిస్టెన్సీ. చాలా పల్చగా కూడా అవసరం లేదు. ఓకే. మామూలు కన్సిస్టెన్సీ చాలు. అది కొంచెం బాయిల్ కావాలండి. ఓకే. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండిస్ ఉంటాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మళ్ళీ పోపు ఎందుకండి? అంటే ఇక్కడ మనం ఆల్రెడీ పోపు వేసాం. అంటే కొంతమంది సైడ్ డిష్ గా మిర్చి తింటారు కదండి పైనుంచి. ఓహో, ఊరికే వేయించిన మిర్చి దాని పైనుంచి వేసేసుకోవాలి. ఇది కొంచెం ఒక 2 to 3 minutes ఆయిల్ పైకి వచ్చే వరకు బాయిల్ కావాలి. ఓకే, మూత పెట్టేద్దామా? పెట్టేసేయండి. మీరేంటి ఏమైనా వర్కింగా లేకపోతే? లేదండి, నేను హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. అక్కడ ఆలేరులోనే. ఓకే. పేరు? బద్రీనాథ్. బాగున్నాయి మీ పేర్లు. ఓకే. మీ పిల్లలు ఉన్నారా? ఒక అమ్మాయి. ఒకతే పాప. 3 years old. పేరు? సహర్షిని. నైస్ నేమ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇది మనకి కొద్దిగా మీరు అన్నట్టు ఆయిల్ ఇది వస్తే అయిపోయినట్టే అండి అది. ఓకే అండి, చూద్దామా? కొంచెం అవ్వాలా? లేదండి, సరిపోతుందా? సరిపోతుందండి. లైట్గా కొత్తిమీర. ఓకే అండి, ఇది అయిపోయింది.
సో ఇప్పుడు మనము మిర్చి వేయించుకోవాలండి. అంటే ఇది కంపల్సరీగా చేసుకోవాలా లేకపోతే జస్ట్ టేస్ట్ కోసం? నార్మల్ గా అంటే టేస్ట్ అండి. కొంతమంది చపాతీస్ లోకి మిర్చి అట్లా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది. ఓకే, ఇదేం కంపల్సరీ ఏం కాదండి. మనకి ఇక్కడతో అయితే దహి బెండి అయిపోయినట్టే. ఇది జస్ట్ డెకరేషన్ పర్పస్. ఓకే, ప్యాన్ హీట్ ఎక్కిందండి. కొద్దిగా ఆయిల్ వేసి, ఓకే, అది కొద్దిగా వేడి కాగానే ఈ మిర్చి అందులో వేసి అందులో వేసుకోవడం. ఓకే, సో ఇది బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ మిర్చి ఇందులో వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై కావాలండి. ఈ మిర్చి అందులో యాడ్ చేసుకోవాలి. పైనుంచి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర. దహి బెండి రెడీ. ఓకే ఓకే, మరి దహి బెండి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దహి బెండి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బెండకాయ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పెరుగు వేసి మరగనివ్వాలి. తర్వాత వేయించిన బెండకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై వేయించిన పచ్చిమిరపకాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దహి బెండి రెడీ.